అనిల్ చెప్పాడు ఇలాంటిది ఏదో అంతే. ఓకే. పైగా వెంకటేష్ గారు ఎక్కడైనా మనకి జనరలీ ఒక ఫైట్ జరుగుతుంది బిగినింగ్ సీన్ లోనో తర్వాత సీక్వెన్సెస్ లోనో, కానీ ఇక్కడ ఎక్కడా కూడా మీరు ఈవెన్ దో యు ఆర్ అన్ ఎక్స్ కాప్, మీరు అలా కాకుండా కేవలం పెళ్ళాలు పెట్టినటువంటి టార్చర్లకే మీరు ఫైట్ చేశారు చూసారు ఎండ్ లో, అది మాత్రం వేరే లెవెల్ అండి. అంటే మైండ్ ని ఎలా పాపం తినేశారు అనే దానికి ఒక నిదర్శనం లాగా చూపించారు. నిన్న ఎవరో చెప్పారు సార్, సాంగ్ లో వీళ్ళిద్దరికి కథ ఓపెన్ చేశారు. అమ్మో పెళ్ళాలన్నానేంటి, సారీ అమ్మా భాగ్యం, అదేంటో సైలెంట్ గా ఉన్నావు, ఏమనవేంటి, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. సీక్వెల్ కి లీడ్ ఇచ్చారు. ఓకే చెప్పండి. అంటే సాంగ్ లో కథ ఓపెన్ చేసాం, ఫైట్ లో కంక్లూడ్ చేసాం. కానీ చెప్పాలి, చాలా మంది ఫోన్ చేసి దట్ బా లవ్ యూ బా, ఓ సారీ బా. So that thing has become very like అందరూ చాలా మంది, there's so many people who told. మా అన్నకి చాలా ఫేవరెట్ సీన్ ఒకటి చెప్తాను. I think all the men would like this scene. క్లైమాక్స్ లో ప్రశాంత్ అయి పెట్టుకో, ప్రశాంతి ఏ పెట్టుకో డైలాగ్ రాగానే ఈవెన్ నేను ఫస్ట్ మార్నింగ్ షోలో మా ఫ్యామిలీ అందరం కూర్చున్నప్పుడు మా వైఫ్ కూడా ఇలా చూస్తుంది అనమాట. చూస్తుంటే నేను అసలు వెంకీ గారు కనుక బండిలో కూర్చొని చూశారు కదా, నేను ఇలాగే సినిమా నాకు తెలుస్తుంది ఒక కంటెంట్ చూస్తున్నాను జెన్యూన్ గా. అది మాత్రం మా ఆయన కూడా నేను అంటే ప్రశాంత్ రోజుల నుంచి ప్రశాంత్ అసలు అందరూ ఆ టైంలో ఒక్కసారి ఎక్స్చేంజ్ అందరూ ఇంటికి వెళ్ళి ఇప్పుడు గోలగోల చాలా మంది ఒకసారి ఫోన్ ఇటు అరే చిచ్చి ఫోన్ షోమి అంత మగవాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కదా సార్, ఇంటికి వెళ్ళే గ్యాప్ లోనే సెట్ చేసేస్తారు. ఆ పేరుని నంబర్ లేదు ఉల్టా పల్టా చేసి సెట్ చేసేస్తారు. అంటే మీరు మీ గురించేనా చెప్పింది? అంటే యాక్చువల్లీ అలా కాదు. అంటే ఇప్పుడు మా వైడి రాజు గారికి చాలా కోపం ఉన్నా యమధర్మరాజు గారికి, ఎప్పుడైతే మన భాగ్యం వచ్చేసి అది కాదు బా అనగానే కూల్ అయిపోతారు కదా. వెంకటేష్ గారు రియల్ లైఫ్ లో కూల్ అవ్వాలంటే ఏం చేయాలి? నేను ఎప్పుడు చాలా కూల్ ఉంటాను. ఓకే. అండ్ అలాగే మీ పాస్వర్డ్ అది మీ ఆవిడకి తెలుసా? ఓపెన్ రాజా చూడిది చూసి నేర్చుకో. తెలియదు, ఇప్పటి వరకు తెలియదు. ఫోన్ ఇలా అసలు నాకు ఓన్లీ దాన్ని స్విచ్ ఆన్ చేయడం స్విచ్ ఆఫ్ చేయడం మాత్రమే వచ్చు. మా ఆయన చూసారా నా పాస్వర్డ్ భాగ్యం అని పెట్టుకున్నాడు. చెప్పాను కదా నా పాస్వర్డ్ భాగ్యం. అండ్ అలాగే వెంకటేష్ గారిని చాలా కాలం తర్వాత, వెంకటేష్ గారు ఇస్ పాపులర్ ఫర్ పోలీస్ రోల్స్. మనం అంతకుముందు ఘర్షణ సినిమా చూసినా, సో వీఆర్ ఆల్ వెయిటింగ్ అలాంటి ఒక రోల్ మిక్స్డ్ విత్ కామెడీ, అంటే ఎక్స్ కాపు విత్ అన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్, దాన్ని టోటల్ గా ఎంజాయ్ చేసేసారు. వెంకటేష్ గారు, హౌ వాజ్ యువర్ జర్నీ విత్ దిస్ హోల్ టీమ్ అండి? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ మై కెరియర్ యాక్చువల్లీ. అంటే చాలా సినిమాలు చేశాను, ఆఫ్ కోర్స్ ఇట్స్ బీన్ 38-40 years కెరియర్, బట్ సమ్ ఫిల్మ్స్ ఆర్ వెరీ వెరీ స్పెషల్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ those films, and right from the beginning we had a wonderful time, the whole team. And you can see the whole vibe in the film, right from day one. The most enjoyable journey, every day was a blast for us.